So question number 61 beta. It's a very very important question actually, right? Yes. So ఇక్కడ మనకి 12,800 రూపాయలలో కొంత భాగాన్ని 15% వార్షిక వడ్డీ రేటుతో మిగతా భాగం 12% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టడం జరిగింది. 3 సంవత్సరాల చివరిలో మొత్తం వడ్డీ రూపాయలు 5,085 రూపాయలు అయినా 15% వడ్డీ రేటుతో పెట్టిన పెట్టుబడి ఎంత అనేది ఇక్కడ మన క్వశ్చన్ బేట. A sum of rupees 12,800 is invested partly at 15% per annum and the remaining at 12% per annum simple interest. If the total interest at the end of 3 years is 5,085 rupees, then how much money was invested at 15% per annum? Okay na? Right. So ఇది మనకి కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ మనము 3 టైప్స్ లో చేయొచ్చు బేట. 3 రకాలుగా చేయొచ్చు. నేను చెప్తా వినండి. యా. సో ఇప్పుడు 12,800 రూపాయలలో కొంత భాగాన్ని 15% వార్షిక వడ్డీ రేటుతో, అంటే ఇప్పుడు 12,800 రూపాయలు ఉన్నాయి బేట. దీంట్లో కొంత భాగం అంటే ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. మరి ఇంకొంత భాగం ఏమవుతుంది, 12,800 మైనస్ ఎక్స్ అవుతుంది, రైట్. సో దీన్ని 12% పరాణం, ఇది ఇంకొకటి 15% పరాణం. ఓకేనా. సో దీన్ని 3 ఇయర్స్ పెట్టినాము, దీన్ని కూడా 3 ఇయర్స్ పెట్టినాము. మరి ఇక్కడ వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండు కలిపి మొత్తం ఎంత బేట, 5,085 రూపాయలు. చెప్పండి ఎంత, 5,085 రూపాయలు. సో అయితే ఇప్పుడు మనము 15% వడ్డీ రేటు ప్రకారంగా అంటే ఇది మనం కనుక్కోవాలి బేట. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. ఓకేనా. చూడండి బేట, మరి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంటి మనకి, PTR by 100 అంతేనా, రైట్. ఎక్స్ ఇంటూ 3 ఇంటూ 12/100 ప్లస్ 12,800 మైనస్ ఎక్స్ ఇంటూ 3 ఇంటూ 15/100 అంతేనా, రైట్. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5085. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కింద ఇక్కడ 100 ఇక్కడ 100 ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే బేట, ఇగో ఈ విధంగా రాయొచ్చు. ఒకే 100 లాగా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చా, రాయొచ్చు. ఇప్పుడు ఈ 100 బయటకు తీసుకురావచ్చు అంతే కదా. సో ఇంటూ 100 అవుతుంది అంటే ఏమన్నట్టు 508500, 508500. దట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు బేట, దీంట్లో నుంచి మనం 3 కామన్ తీయచ్చా, తీయచ్చు. సో 3 కామన్ తీస్తే జాగ్రత్త చూడండి బేట, దీంట్లో నుంచి మనము 3 కామన్ తీయచ్చు. 3 కామన్ తీయచ్చు, రైట్. సో ఇప్పుడు ఈ 3 తోటి దాన్ని కొట్టేద్దాం బేట. సో 3 ఎక్కం 3, 2 మిగిలింది 20, 3 6 18, 2 మిగిలింది 28, 3 9 27, 1 మిగిలింది 15, 3 5. సో పక్కన 2 సున్నాలు, రైట్. సో ఇక్కడ 3 కూడా పోయింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇంకొక విషయం బేట, ఇక్కడ యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ ఎంత ఉండే, ఇంటూ 15 ఉండే కదా, ఇంటూ 15. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, మళ్ళీ ఈ 12 ఇంటూ 3 ఇంటూ 4 అని రాయొచ్చా, రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చా, రాయొచ్చు. సో మళ్ళీ దీంట్లో నుంచి ఒక 3, దీంట్లో నుంచి ఒక 3 కామన్ తీయచ్చు, అంటే 3 కామన్ తీయచ్చు కదా, తీయచ్చు, రైట్. ఇక 3 మళ్ళీ ఈ 3 టేబుల్ దాన్ని కట్ చేద్దామా. 3 ఎక్కం 3 5 15, 1 మిగిలింది 19, 3 6 18, మళ్ళీ 3 5 15, రైట్. ఎస్. ఇప్పుడు ఏం మిగిలింది బట్ ఇక్కడ 4x ప్లస్ 5 ఇంటూ 12,800, 5 ఇంటూ 12,800 మైనస్ 5x. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 56500. ఇప్పుడు ఇది మొత్తం ఏమైతుంది బట్ 128 ఇంటూ 5, 128 ఇంటూ 5 అంటే ఏమైందంటే 64, 640 అవుతుంది. సో మొత్తం ఇది 64,000. ఎంత చెప్పండి, ఇది 64,000. ఇప్పుడు ఈ 64,000 ఇటు పట్టుకరా, 4x మైనస్ 5x ఎంత, మైనస్ x. సో 56,500 మైనస్ 64,000. సో ఇది ఇక్కడ ఎంత మిగులుతుంది బేట, ఇది ఒక 3,500, ఇది ఒక 4,000, మొత్తం కలిపి ఎంత 7,500 బేట. మొత్తం ఎంత, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7,500 కాబట్టి సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7,500. సో ఇది 7,500 వచ్చింది. అప్పుడు ఇదేమైతుంది బేట, 12,800 మైనస్ 7,500 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత చెప్పండి, ఇది 5,300. వాట్ ఈస్ ఆన్సర్, 5,300. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్.
డౌట్ ఏం లేదు కదా బేట. ఇగో ఇది ఒక టైప్ ఆఫ్, ఈ విధంగా నార్మల్ గా చేసుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నో, ఇది సింపుల్ మెథడ్. దిస్ ఇస్ అ నార్మల్ మెథడ్. ఇది చాలా చాలా సింపుల్ మెథడ్. తర్వాత వచ్చేటటువంటి క్వశ్చన్లు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, నార్మల్ మెథడ్ అర్థమైంది కదా. నో, దిస్ ఇస్ నార్మల్ మెథడ్. ఇప్పుడు నార్మల్ మెథడ్ కాకుండా దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు కూడా చెప్తాను నేను, వినండి. ఇప్పుడు 12,800 రూపాయలు 2 భాగాలు చేసాము. ఒకటేమో 15% వడ్డీ రేటు ప్రకారంగా, ఇంకోటేమో 12% వడ్డీ రేటు ప్రకారంగా మనము పెట్టడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మరి 3 years లో ఎంత వడ్డీ వచ్చింది బేట? 3 years లో 5085 5,085 రూపాయలు వచ్చింది. అవునా? మరి 3 సంవత్సరాల్లో 5,085 రూపాయలు వస్తే మరి 1 year లో ఎంత వడ్డీ వస్తుంది బేట? 3 ఎక్కం 3 2 మిగిలింది 20, 3 6 18, 3 9 27, 3 5 15. అంటే ఒక సంవత్సరంలో 1,695 రూపాయలు వస్తుంది. జాగ్రత్త వేయండి, మంచిగా అర్థం చేసుకోండి. 15% వడ్డీ రేటు ప్రకారం 12,800 రూపాయల్లో కొంత భాగమేమో 15% ప్రకారంగా, ఇంకొంత భాగమేమో 12% ప్రకారంగా. ఓకేనా, రైట్. అంటే 15% వార్షిక వడ్డీ ఒక సంవత్సరానికి, 12% వార్షిక వడ్డీ ఒక సంవత్సరానికి. మరి ఇక్కడ ఒక సంవత్సరానికి వచ్చింది ఎంత? 1,695 రూపాయలు. నా క్వశ్చన్ చెప్పండి బేట, మిక్చర్స్ అండ్ అలిగేషన్ ప్రకారంగా చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఈ మొత్తం 12,800 రూపాయలను 15% ఇస్తే ఎట్లా చేయాలి? 15% ఆఫ్ 12,800. ఒకవేళ మొత్తం 12,800 రూపాయలు 12% వడ్డీ రేటుకి ఇస్తే ఎట్లా? 12% ఆఫ్ 12,800. ఓకేనా, అంటే ఇది ఒక సంవత్సరానికి గింత, ఇది కూడా ఒక సంవత్సరానికి గింత. మరి ఒక సంవత్సరానికి వచ్చింది ఎంత? 1,695 రూపాయలు. ఎంత చెప్పండి? 1,695 రూపాయలు. పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. సో 128, 15 into 128 ఎంత అయితే చెప్పండి? 192 అవుతుంది. ఎస్ 192, 1920 అన్నమాట. మొత్తం కలిపి ఎంత ఇది? ఇది 1920 అవుతుంది, రైట్. మరి పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. 12 into 12 1440, 1296. 1440 ప్లస్ 96 ఎంత బేట? 1536. 1536, రైట్. ఎస్. సో ఇప్పుడు దీనికి మనం భేదం తీసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఇది ఒక 5 అంటే 1700, 225. దీనికి భేదం ఎంత? ఇది ఒక 64, ఇది ఒక 95, 169. ఓకేనా, రైట్. దీనికి భేదం ఎంత పెట్టేది? రైట్. ఇది ఒక 64, ఇది ఒక 95, 159 బేట. సారీ, యా 159. ఇక్కడ మనకు 128 into 12 ఎంత? 1296, 6, 9, 12, ఎస్, రైట్. ఇవి 3 టేబుల్ అవుతుంది బేట. 3 5 3 3 3 21, 3 5 ఇంకా పోవు ఇవి. ఓకేనా, రైట్. సో ఇవి అంటే 15% వడ్డీ రేటు ప్రకారంగా పెట్టిందేమో ఇది, 12% వడ్డీ రేటు ప్రకారంగా పెట్టిందేమో ఇది. సో మొత్తం కలిపి ఎంత ఉంది? 128. సో 128 కి 12,800 అయితే ఇక 53కి ఎంత? 53కి ఎంత? 128 1 time. సో 100 times 100 into 53 ఎంత? 5300. ఓకేనా, నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్లియర్ కదా? కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది బెటర్, బట్ డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి బట్, ఇక్కడ ఏం చేయాలి? మొత్తం 12,800 ని 15% కి పెడితే ఎలా? మొత్తం 12,800 12% కి చేస్తే ఎలా? ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏంటి? ఈ 5085 కాదు, ఇక్కడ మిడిల్ లో రాయాల్సింది. 3 సంవత్సరాలకి 5,085 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి ఎంత అనేది ఇది అనమాట కాన్సెప్ట్. క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు ఏంటి బేటా ఇది? ఇక్కడ ఇది ఈ వడ్డీ రేట్ అనేది, ఈ వడ్డీ అనేది ఎలా ఉంది మనకి? 1,695 రూపాయలు ఉంది, అంటే డబ్బులలో ఉంది. సో ఇది డబ్బులలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే బేట చూడండి, ఇది డబ్బులలో ఉంది కాబట్టి ఈ 15% వడ్డీ రేటు ప్రకారంగా ఉన్నదాన్ని డబ్బుల్లోకి కన్వర్ట్ చేసాం. 1,536 రూపాయల్లో, అంటే ఈ 12% ప్రకారంగా వచ్చిందని కూడా డబ్బులలో కన్వర్ట్ చేసామా? రైట్, చేసినాం. ఇప్పుడు ఒకవేళ అట్లనే వడ్డీల ప్రకారంగా చేస్తే ఎలా ఉంటుంది చెప్తా వినండి.
వడ్డీలలో కన్వర్ట్ చేసుకొని చేస్తే ఎట్లా ఉంటుంది. ఇప్పటిదాకానేమో మొత్తం డబ్బులలో కన్వర్ట్ చేసుకొని చేసినాం. అట్లా కాకుండా వడ్డీలలోకి కన్వర్ట్ చేసుకుంటే ఎట్లా, వడ్డీలలోకి అంటే ఎట్లా చూడు. ఇప్పుడు 15% వడ్డీ రేట్ ఒకటి, 12% వడ్డీ రేట్ ఒకటి. మరి మొత్తం కలిపి రెండింటి మీద కలిపి ఒక సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ ఎంత? 1695. ఈ 1695 అనేది ఈ 12,800లో ఎంత శాతం అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు అంటే గంత వడ్డీ వస్తుంది అనమాట, గంత వడ్డీ రేట్ వస్తుంది మనకు. ఓకేనా, 2 zeros క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది ఏ టేబుల్లో పోతుంది బేటా? సో ఇది యాక్చువల్గా ఏ టేబుల్లో పోదు, ఐ థింక్ 11 టేబుల్లో పోదు. ఇంకోటి ఏంటి 7 టేబుల్లో 7 × 7 58 పోదు. ఇంకోటి ఏంటి 9 టేబుల్లో పోదు. ఇవి ఏ టేబుల్లో పోవు బేట. కాబట్టి ఇక్కడ ఆ వడ్డీ రేట్ల ప్రకారంగా చేసేది ఇక్కడ వర్కౌట్ కాదు. సో లీవ్ ఇట్. ఓకేనా, మనకు కొన్ని క్వశ్చన్లకు అయితే వర్కౌట్ అవుతుంది. వడ్డీ రేట్ల ప్రకారం ఇక్కడ చేయొచ్చు, బట్ మోస్ట్ క్యాలిక్యులేటెడ్ బాగా క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి అవసరం లేదు. ఓకేనా, చెప్తాను నేను అది ముందు అది ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేటివ్ ఉంది కాబట్టి నేను వదిలేస్తున్నా, నేను ముందు చెప్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు దీనికి ఇంకొక మెథడ్ ఉంటుంది బేట. ఈ మెథడ్ నేర్చుకుంటే బెటర్, చాలా బెటర్. నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు బేట రైట్, ఇప్పుడు 12,800 రూపాయలలో కొంత భాగాన్ని 15% వార్షిక వడ్డీ రేటుతో మనము, అంటే కొంత భాగాన్ని 15% వడ్డీ రేటు ప్రకారంగా, మరికొంత భాగాన్ని 12% వడ్డీ రేటు ప్రకారంగా చేయడం జరిగింది. సో మొత్తంలో మనకి ఎంత వచ్చింది బేట? అక్కడ మొత్తంలో ఎంత వచ్చింది చెప్పండి. 3 సంవత్సరాలకి చూడండి బేట, 3 సంవత్సరాలకి 5,085 రూపాయలు వస్తాయి. మరి ఒక్క సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? ఇంతకుముందు మనకి 1695 రూపాయలు వచ్చింది. ఇజంట్ ఇట్? ఎస్, 1695 రూపాయలు వచ్చింది. రైట్, యా, 1695 రూపాయలు ఒక్క సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ. ఇప్పుడు ఈ మెథడ్ లో చేస్తాం జాగ్రత్త చూడండి బేట. ఈ మెథడ్ లో చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, మనం కనుక్కోవాల్సింది 12% దా 15% దా? మనం కనుక్కోవాల్సింది 15% కాబట్టి చూడండి బేట, నేను ఎలా రాస్తా అంటే 3% + 12% అని రాస్తా. ఎందుకు? మనం కనుక్కోవాల్సింది ఈ 15% కాబట్టి మనం దీన్నే స్ప్లిట్ చేయాలి. ఎట్లా స్ప్లిట్ చేయాలి? ఇగో ఈ 12% ఉండే విధంగా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడు ఈ రెండు కలిపితేనే కదా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ రెండు భాగాలు కలిపితే మనకి ఎంత వస్తుంది బేట? 12,800 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఈ భాగం మీద 12%, ఈ భాగం మీదనేమో 12% + 3%. అవునా కదా? మనకి 1695 రూపాయలు ఏంటిది బేట? మంచిగా అర్థం చేసుకోండి. ఈ 1695 రూపాయలు ఏంటంటే ఈ భాగం మీద 12%, ఈ భాగం మీద 15% వడ్డీ. ఇది కలిపితే మనకు ఒక సంవత్సరానికి 1695 రూపాయలు వస్తుంది. రైట్, ఎస్. సో ఇప్పుడు మరి 12% వడ్డీ రేటు, దీని మీద కూడా 12% వడ్డీ రేటు కనుక్కుంటే ఈ మొత్తం 12,800 రూపాయల మీద 12% కనుక్కున్నట్టే కదా? కనుక్కున్నట్టే. చెప్తా వినండి. 12% ఆఫ్ 8,000, సారీ 12,800, 12% ఆఫ్ 12,800. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే జాగ్రత్త చూడండి బేట. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకు 12,800 అన్నమాట. సో దీని మీద 12%, దీని మీద కూడా 12% కనుక్కుంటే 12,800 మీద 12% కనుక్కున్నట్టే. సో 12% ఆఫ్ 12,800, పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. ఇక్కడ మనకి ఎంత వస్తుంది బట్ 1536 వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఎంత తక్కువ ఉంది చూడండి, 1536. ఇదేంటిది? ఈ 12,800 మీద 12% అనమాట. ఓకేనా, మరి దీనికి డిఫరెన్స్ ఎంత బేట? 159. ఎంత చెప్పు? 159. క్లియర్? మరి ఈ 159 ఏంటిది? ఈ 159 అనేది ఏంటిది అంటే బేట, ఈ పార్ట్ మీద మనం కనుక్కోవలసినటువంటి పార్ట్ మీద వచ్చినటువంటి 3% అనమాట. ఇది చూడండి, దీని మీద 15%, దీని మీద 12% కనుక్కుంటే 1695 రూపాయలు వచ్చింది. కానీ ఓవరాల్ గా 12% కనుక్కుంటే ఎంత వచ్చింది? 1536 రూపాయలు వచ్చింది. చూడండి, అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 159. ఆ 159 ఎక్కడ పోయింది మరి? ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి? 12% కదా, ఓవరాల్ గా 12% అనమాట. అంటే ఏంటంటే ఇది 3% మిస్ అయింది. దేని మీద 3% మిస్ అయింది? ఇగో ఈ భాగం మీద 3% మిస్ అయింది. కాబట్టి 3% కి 159 అయితే 100% కి ఎంత? సో 3% అనేది దీని మీద 3% 159 కాబట్టి మరి 100% క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకి ఇదే వస్తుంది. రైట్, 3 ఎక్కం 3 5 15, 3 ముళ్ళ 53 × 100 ఎంత బేట?
5300 రూపాయలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేటా? ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా 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 ఇంపార్టెంట్ బేటా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, రైట్? ఎస్. నెక్స్ట్ వన్ బేటా, ఈ మెథడ్ నేర్చుకోండి మీరు. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఇది బెస్ట్ మెథడ్, ఇది నేర్చుకోండి, రైట్? మీకు ఆ క్వశ్చన్ కి 3 మెథడ్స్ చెప్పాను. సేమ్ ఇది కూడా అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. 15,600 రూపీస్ లో కొంత భాగాన్ని 7% వడ్డీ రేటుతో, మిగతా భాగం 9% వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టడం జరిగింది. 3 సంవత్సరాల చివరిలో మొత్తం వడ్డీ 3,738 రూపాయలు అయినా 7% వడ్డీ రేటుతో పెట్టిన పెట్టుబడి ఎంత అనేది మన క్వశ్చన్ బేట. ఇప్పుడు చూడండి, 15,600 రూపాయలను 2 భాగాలు చేసినాం బేట. ఒకదాన్నేమో 7% వడ్డీ రేటుకి ఇచ్చినాం, ఇంకో దాన్నేమో 9% వడ్డీ రేటుకి ఇచ్చినాం, రైట్? ఫెంటాస్టిక్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది మరి? 7% ఇచ్చిందన్నా 9% ఇచ్చిందన్నా, రైట్? సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే బేట, దీన్ని కనుక్కోవాలి. సో దీన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ సమానంగా ఒక నంబర్ వచ్చేలాగా మనము చేయాలి. ఎట్లా చేయాలి మరి? ఇట్లా రాస్తే చూడు, -2 + 9 చేస్తా, ఓకేనా? రైట్, చూడు. సో ఇప్పుడు 3 సంవత్సరాలకి 3,738 రూపాయలు వస్తే 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది అంటే 3 ఎక్కం 3, 3 రెంట్ల 6, 1 మిగిలింది 13, 3 నల్ల 12, 3 ఆరుల. సో 1 సంవత్సరానికి ఎంత వచ్చింది బేట మరి? 1246, 1246 రూపాయలు వచ్చింది, ఓకేనా? రైట్. 1 సంవత్సరానికి 1246 రూపాయలు వస్తుంది, రైట్? ఈ 1246 రూపాయలు ఎప్పుడంటే బేట, దీని మీద 9%, దీని మీద 7% క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1240 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీని మీద 9%, దీని మీద కూడా 9% క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే దీని మీద ఇది రెండు కలిపితే ఏమవుతుంది? ఇది 15,600 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ రెండిటి మీద 9% కనుక్కుంటే, దీని మీద 9%, దీని మీద 9% కనుక్కోవడం అంటే ఈ మొత్తం 15,600 రూపాయల మీద 9% కనుక్కున్నట్టే కదా? కనుక్కున్నట్టే. అంటే ఏమన్నట్టు? 9% ఆఫ్ 15,600. అప్పుడు 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్, 15 9 135 అంటే 1350, 9 6 54 అంటే ఎంత బేట? 1404 రూపాయలు. ఎంత చెప్పండి? 1404 రూపాయలు. ఒక విషయం చెప్పండి, వాస్తవానికి దీని మీద 7%, దీని మీద 9% క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1246 రూపాయలు వస్తుంది. మరి దీని మీద 9%, దీని మీద 9%, రెండింటి మీద కలిపి 9% క్యాలిక్యులేట్ చేస్తే 1404 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది బేట. 1404 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు 1404 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మరి? యాక్చువల్ గా మనం దీని మీద క్యాలిక్యులేట్ చేయాల్సింది 7% మాత్రమే, కానీ ఇక్కడ మనం 9% క్యాలిక్యులేట్ చేసాము. అంటే దీనికంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చిన వాల్యూ ఏంటో తెలుసా? ఇగో దీని మీద 2%, అది దీని మీద 2%. మరి ఇప్పుడు ఇది ఒక 54, దీనికి 54 అంటే 1300కి వెళ్తుంది, ఇది ఒక 104 అంటే ఎంత బేట? 158 రూపాయలు. అంటే ఏమన్నట్టు? ఇగో 2% కి 158 అయితే 100% కి ఎంత? రైట్? కట్ చేయి. 2 ఎక్కం 2 ఏళ్ళ 14, 1 మిగిలింది 18, 2 9 79 × 100 ఎంత బేట? 7900 రూపాయలు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. డౌట్ ఏం లేదు కదా బేట? దీన్ని మనము నార్మల్ ప్రాసెస్ లో ఇంతకుముందు క్వశ్చన్ లో చెప్పినట్టు ఎక్స్ అనుకొని 15,600 - x అనుకొని కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మిక్చర్స్ అండ్ అలిగేషన్ లో కూడా చేయవచ్చును, ఇబ్బంది ఏం లేదు. సో ఇదే క్వశ్చన్ కి మిక్చర్స్ అండ్ అలిగేషన్ కూడా చెప్తా, వినండి. ఇగో ఇప్పుడు 1 సంవత్సరానికి ఎంత వచ్చింది బేట? ఇక్కడ 3 years కి 3738 అయితే 1 year కి ఎంత? 3 ఎక్కం 3, 3 రెంట్ల 6, 3 నల్ల 12, 3 ఆరుల 14. 1 సంవత్సరానికి 1246 అనమాట. 1 సంవత్సరానికి 1246, రైట్? సో ఇప్పుడు 7% ఆఫ్ 15,600, ఇదేంటిది? 9% ఆఫ్ 15,600. అంటే ఎలాగా క్యాలిక్యులేషన్ కూడా మనము మొత్తం, ఒకవేళ మొత్తాన్ని 7% ఇచ్చినట్టయితే ఎట్లా, మొత్తాన్ని 9% ఇచ్చినట్టయితే ఎట్లా, అట్లా అన్నమాట చేసేది. సో పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్, పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. సో 15 9 135, ఇది 1404 బేట. 15 ఏళ్ళు 105, 1050, 7 42 అంటే 1092. సో ఇది ఎంత వచ్చింది? 1246, రైట్? ఎస్. సో ఇప్పుడు ఇది ఏంటిది బేట? ఇది 54 + 104 అంటే 158. ఇదేమైతుంది? ఇది ఒక 8, 1100కి వెళ్తుంది. 8 + 46 54 అంటే 154. సో ఇది
2 ఎక్కంలో అవుతుంది, 2 ఏళ్ళ 2 తొమ్మిదిల, ఇది 2 ఏళ్ళ 2 రెంట్ల. సో మొత్తం ఎంత ఇది 79 72 అంటే ఎంత 151. 8 ప్లస్ 46, 8 ప్లస్ 46 154. That's okay. 158 151. ఓకే, ఓకే. సో ఇది 2 ఏళ్ళ 14, 1 మిగిలి 2 తొమ్మిదిలో 18, 2 ఏళ్ళ 14, సారీ ఇది ఎంత బెట ఇది మళ్ళీ 2 ఏళ్ళ 14 కదా, రైట్. 79:77. సో 79:77 అంటే మొత్తం ఎంత ఇది 156. సో 156 కి 15,600 అయితే 7% వడ్డీ రేటుతో పెట్టిన పెట్టుబడి ఎంత అంటే ఇదే కదా మనకి 79కి ఎంత 156 100 టైమ్స్. సో 100 into 79 అయితే 7900 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ అ పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ బేటా. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, 9,600 రూపాయలలో కొంత భాగాన్ని 11% వార్షిక వడ్డీ రేటుతో, మిగతా భాగం 15% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మొత్తం బారు వడ్డీ రూపాయలు 5,088 రూపాయలు అయినా ఆ 2 భాగాల మధ్య భేదం ఎంత అనేది మన క్వశ్చన్ బెట. 2 భాగాల మధ్య భేదం ఎంత అనేది మన క్వశ్చన్. దీన్ని మిక్సెస్ అండ్ అలిగేషన్ లో చేద్దామా? చేద్దాం బెట. చూడండి, 4 years కి 5,088 రూపాయలు వస్తే మరి 1 year కి ఎంత? 4 ఎక్కం 4, 1 మిగిలింది 10, 4 రెంట్ల 8, 2 మిగిలింది 28, 4 ఏళ్ళ 4 రెంట్ల. ఒక్క సంవత్సరానికి 1272 రూపాయలు వచ్చింది. రైట్, ఎస్, 1272 రూపాయలు. యా. సో ఇది 9,600 రూపాయలలో కొంత భాగాన్ని, ఒకవేళ మొత్తాన్ని 11% గా పెట్టామనుకోండి, 11% ఆఫ్ 9,600. మరి ఇదేంటిది 15% ఆఫ్ 9,600, అంతే కదా. రైట్, ఎస్. ఇప్పుడు పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్, పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్. సో 11 into 96 ఎంత బెటర్? 6. 9 + 6 15. సో 1056. రైట్. 15 9 135, 1350 ప్లస్ 90, 1350 ప్లస్ 90 ఎంత? 1440. రైట్. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత బెటర్? 28 68 అంటే 168. ఇదెంత? ఇది 44 ప్లస్ 72 116. సో 216. యా. సో ఇప్పుడు దీన్ని కట్ చేయాలి బేట, మనం కట్ చేయాలి. 8 ఎక్కంలో కట్ చేద్దాం. 8 రెంట్ల 8 ఎక్కం, 8 రెంట్ల 16, 8 ఏళ్ళు 56. సో 3 ఏళ్ళు 21, 3 తొమ్మిదిల 27. సో ఇప్పుడు ఏంటిది బేట ఇది? యా, ఆ 2 భాగాల మధ్య భేదం ఎంత అన్నట్టు బేట. సో ఇప్పుడు 7:9. 2 భాగాల మొత్తం ఎంత మరి? 16. 16 కి 9,600 అయితే 2 భాగాల మధ్య భేదం ఎంత బేట? 2 కదా. సో 2 కి ఎంత? 16 ఎక్కం 16 96. సో 600 × 2 ఎంత బేట? 1,200 రూపాయలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ కదా బేట? డౌట్ ఏం లేదు కదా. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా సింపుల్ కూడా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్నాము. వెరీ వెరీ సింపుల్. ఓకేనా, చాలా చాలా సింపుల్. రైట్, ఎస్. మనకి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా చేసుకోవాలి బేట. రైట్. దీన్ని మనం ఇంకో మెథడ్ లో కూడా చేద్దాము అంటే అలా కూడా చేయొచ్చు. ఇంకా వేరే మెథడ్ ఏం అవసరం లేదనుకుంటా ఇక. ఓకేనా, రైట్, చేద్దాం, చెప్తా. ఇగో ఇప్పుడు దీని మీద 11% తీసుకో, దీని మీద 11% ప్లస్ 4% తీసుకో. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు 4 years కి 5,088 అంటే 4 ఎక్కం 4, 1 మిగిలింది 10, 4 రెంట్ల 8, 2 4 ఏళ్ళ 4 రెంట్ల. సో ఇప్పుడు ఎంత బేట? 4 years కి 1272 అంటే 1 year కి 1272 రూపీస్ వచ్చింది. ఇప్పుడు దీని మీద ప్లస్ దీని మీద మనము 11% క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే దీని మీద ప్లస్ దీని మీద అంటే ఈ 2 కలిపి ఎంత? 9,600 కదా. సో 11% ఆఫ్ 9,600. 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్. ఇది ఏమైతే బేట మరి? 1056. మరి దీనికంటే ఇక్కడ ఎంత తక్కువ వచ్చింది? 216 తక్కువ వచ్చింది. ఎందుకు తక్కువ వచ్చింది? ఈ 4%. దీంట్లో 4% మనం ఎక్స్క్లూడ్ చేసినాం, తీసేసినాం కాబట్టి అందుకే ఇక్కడ తక్కువ వచ్చింది. సో ఈ 4% వాల్యూ దీనిది అనమాట. అంటే ఇప్పుడు
4% కి 216 అయితే 4% కి 216 అయితే ఇది 100% కి ఎంత? 4 ఎక్కం 4 54 సార్లు 54 ఇంటూ 100 ఎంత బేట? 5400. అంటే ఇగో ఈ భాగము 5400 అన్నమాట. ఈ భాగం ఎంత? 5400. మరి అప్పుడు ఈ భాగం ఏమైతే బేట? 4200 అవుతుంది. మరి రెండు మధ్యలో భేదం ఎంత బేట? 1200 రూపాయలు. ఈ భాగం 5400, మొత్తం 9600 అంటే ఒకటి 5400 అంటే ఇంకోటి 1200 అంటే కదా. రెండు మధ్యలో భేదం ఇది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది దీనికి. అది ఏంటో తెలుసా? త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. త్రూ ఆప్షన్స్ కూడా మనం వెళ్ళవచ్చును. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.